కథా స్రవంతి. వంశీ మా పసలపూడి కథల నుండి డాక్టర్ గుంటూరు శాస్త్రి కథ. రచన శ్రీ వంశీ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. వాళ్ళ గుంటూరులో చాలా పెద్ద డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం దగ్గర కాంపౌండర్గా పనిచేయడమే కాకుండా ఆయన సొంత పనులు శాస్త్రే చేసేవాడంట. అంతేకాకుండా ఆపరేషన్ థియేటర్లో కూడా ఆయన పక్కనే ఉండేవాడంట. ఏం తేడా వచ్చిందో ఏమో, ఆ పెద్ద డాక్టర్ దగ్గర మానేసి రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్ సర్టిఫికెట్ సంపాదించి చెల్లూరులో కొత్తగా కడుతున్న షుగర్ ఫ్యాక్టరీ డిస్పెన్సరీలో ఆర్ఎంపీ డాక్టర్గా అపాయింట్మెంట్ అయిపోయాడు శాస్త్రి. అద్దెలు తక్కువని మకాం మా ఊళ్ళో పెట్టాడు. ఆ రోజు సాయంత్రం ఏండ్రపేటలో లోవరాజు తన పెళ్ళాం మీద అనుమానం వచ్చి కాలువగుట్ల దగ్గరికి వెళ్ళి ఎండ్రిని తాగేసి తిరిగి వస్తా సుబ్బారాయ గుడి పక్కన కటికి నేల మీద పడిపోయాడు. నోట్లోంచి నొరగలు వస్తున్నాయి. గుడ్లు తేలేస్తున్నాడు. ఇప్పుడు ఇంకాసేపు ఉన్నాకో పోయేలాగున్నాయి ప్రాణాలు. చుట్టూ మోగిన జనాల్లో ఉన్న మిషన్ కుట్టు ఎంకారెడ్డి గారు, ఈయనకి రాంపురం గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి కూడా దండుగే అన్నాడు. ఎక్కిళ్ళు మొదలైనవి, పేనాలు మన కళ్ళ ముందు నుంచే పోయేలాగున్నాయి అన్నాడు కోరిగవర్రెడ్డి గారు. ఆ టేపు నుంచి వెళ్తున్న మందుల అప్పన్న కూడా అదే మాట అన్నాడు. మూగిన జనం నెమ్మదిగా పలచబడుతున్న టైంలో ఫ్యాక్టరీలో డ్యూటీ చేసి వస్తున్న శాస్త్రి లోవరాజు దగ్గరికి వెళ్ళి అతని పరిస్థితి చూశాక పాల వ్యాపారం చేసే అమ్మిరెడ్డి గారు అరుగు మీద కూర్చోబెట్టి 3 సేర్ల నీళ్లు తాగించేస్తున్నాడు. గబగబా శాస్త్రి దగ్గరికి వెళ్ళిన ఎంకారెడ్డి గారు, ఇదిగో ఏమండి డాక్టర్ గారు, ఆడెలాగా బతకడు, అది తెలిసి బొక్కలో పడకండి, పెద్దోళ్ళని చెబుతున్నాం అన్నాడు. వినని శాస్త్రి ఆ లోవరాజుకి నీళ్లు పట్టించే పనిలోనే ఉన్నాడు. మా మాట వినండి, ఆనకు పోలీసులు వస్తే అరెస్ట్ అయిపోయి వాళ్ళ కూడా వెళ్ళాలి మీరు అన్నాడు గవర్రెడ్డి గారు. శాస్త్రి నీళ్లు బాగా తాగించడంతో లోవరాజు పొట్టంతా ఉబ్బెత్తుగా లేచింది. కాసేపటికి పంటలలోంచే మూత్రం వెళ్ళిపోయింది. కాసేపు అయ్యాక ఇంకో 1.5 నీళ్లు పట్టించేసరికి పెద్ద పెద్ద వాంతులు చేసేసుకున్నాడు. అరుగంతా ఎండ్రిన వాసన. మగతగా పడుకున్న లోవరాజు బాగా చీకటడ్డాక నీరసంగా లేచి శాస్త్రి ఇంటికొచ్చి దండం పెట్టి చిన్న నాగన్న జట్కా బండిలో వాళ్ళ ఏండ్రపేట వెళ్ళిపోయాడు. దాంతో ప్రాణాలు పోయినోడిని బతికించేడన్న పేరు వచ్చింది శాస్త్రికి. ఊరంతా ఒక్కటే చెప్పుకోవడం, ఎక్కడికి వెళ్ళినా శాస్త్రి గురించే. మేము ఉత్తరా రంకుమొగడా అంటున్నా ఏం లేదా డాక్టరు, ముందు ఈ వైద్యకం కంటే ఆ మనిషి ధైర్యానికి మెచ్చుకోవాలి అన్నాడు గవర్రెడ్డి గారు. ఇలాంటి మనిషి ఊరికొకడన్నా ఉండాలి అన్నారు మిల్లు సత్యరాజు గారు. ఎంకారెడ్డి గారి ఇంటి మీద పడుకునే రాజుల సుబ్బమ్మ గారికి దురదతో నిద్ర పట్టక రాత్రంతా గోక్కుంటే తెల్లారేసరికి 2 దోసిళ్ల పొట్టు వస్తుంది ఒంటిమించి. శాస్త్రి దగ్గరికి వచ్చి ఇదంతా చెప్పింది సుబ్బమ్మ. ఓ వారం రోజుల పాటు అన్నంలో ఉప్పు మానేయమన్నాడు. 1 వారం ఏంటి, 4 వారాలు మానేసింది. దాంతో సుబ్బమ్మ గారు శరీరంలో దురద మటువాయమైపోయింది. బాబు, ఈ జన్మకు తగ్గదనుకున్న మాయరోగం ఇట్టే తగ్గించావు, ఎంత ఇచ్చుకోమంటావు నాయనా కళ్ళ నీళ్లతో అడిగింది సుబ్బమ్మ గారు. మీరు వంటలు బాగా చేస్తారంట కదా, పాకుండలుండి పట్టండి చాలు. నేనెవరి దగ్గర ఫీజు తీసుకోనమ్మా, మా చెల్లూరు ఫ్యాక్టరీ వాళ్ళు నాకు ఇస్తున్న జీతం చాలు అన్నాడు. దేవాంగులపేటలో ఉట్ల వీరన్న గారి 4వ అమ్మాయికి ఎడందవడ కింద 3 సూర్పుడికాయలు లేచాయి. ముందు ఒకటే ఉండేది, ఎవరో చెప్పారని తమలపాకు తొడుగులో సున్నం పెట్టేసరికి ఆ ఒకదానిలోంచి 3 పుట్టుకొచ్చినాయి. గుర్రపెంట్రుకతో గట్టిగా ముడేస్తే ఊడిపోతాయంటే అది చేశారు. పుండు పడింది తప్ప కాయలు ఓడలేదు. ఆ విషయం తెలుసుకున్న శాస్త్రి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి బల్ల మీద పడుకోబెట్టి ఆపరేషన్ చేసి 3 కాయల్ని తీసేశాడు. ఫీజు ఎంత అని అడిగితే, మీ అమ్మాయి పెళ్లికి పిలవండి, అదే ఫీజు అని నవ్వేశాడు. కోరి శేషారెడ్డి గారింట్లో ఆడపడుచుకు అర్ధరాత్రి కాన్పు కష్టమైంది. కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. ఆ రాత్రి తుఫాను. రాంపురం వెళ్ళడానికి రిక్షాలు కూడా లేవు. తీరా అక్కడికి వెళ్ళేదాకా బిడ్డ బతుకుద్దో లేదో అని భయపడుతూ ఉండగా శాస్త్రి గుర్తుకొచ్చాడు. వెళ్ళి బతిమలాడితే, చిన్న చిన్న ఆపరేషన్లు ఇవి చెయ్యగలను, కానీ రూల్ ప్రకారం చెయ్యకూడదు, నేను ఎంబీబీఎస్ని కాదండి అన్నాడు.
కోరి శేషయ్య గారి కొడుకులంతా ఒకటయ్యి, ఏమన్నా వస్తే మేము చూసుకుంటాం, ఎక్కడ సంతకాలు వేలిముద్రలు అయ్యాలో చెప్పండి, వేస్తాం అన్నారు. ఆపరేషన్ చేసేసాడు శాస్త్రి. తల్లి బిడ్డ క్షేమం. అతనికి దండాలు పెట్టి, ఫీజు ఎంతంటే మీ ఆశీస్సులే నాకు ఫీజు అని తిరిగి దండం పెట్టేశాడు. కొత్త ర్యాలీ సైకిల్ కొనుక్కుని మందులున్న సంచి హ్యాండిల్కి తగిలించుకుని తూర్పుపేట, ఇండ్రపేట, చింతాలమ్మ గుడి వెనుకున్న ఊటలంక వీధి, తురకల వీధి, భోగంవాళ్ళ వీధి, కర్రూరు వీధి, బ్రహ్మయ్య గారి వీధి ఇలా తిరుగుతూ అర్ధనా పుచ్చుకోకుండా వైద్యం చేస్తున్నాడు శాస్త్రి. ఆ సాయంత్రం గాలి చల్లగా వీస్తుంది. మేతకెళ్లిన పశువులను ఊళ్ళోకి తోలుకెళ్తున్నారు కుర్రోళ్ళు. ఆర్తమ్మూరులో పల్లకి ఎక్కిన సోమిరెడ్డి గారి కోడల్ని ఓహోం ఓహోం హోం ఓహోం ఓహోం అని అరుస్తా మోసుకొస్తున్నారు బోయిలు. పంచాయతీ బోర్డు రాట కట్టిన స్పీకర్లోంచి వార్తలు వస్తున్నాయి. ఆఫీస్ అరుగు మీద ప్రెసిడెంట్ కర్రి మందారెడ్డి గారితో పాటు ఊళ్ళో పెద్దలంతా కూర్చున్నారు. ఈవేళ మన ఊళ్ళో కాపురం ఉంటున్న ఆ గుంటూరు శాస్త్రి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం అన్నాడు కర్రి లచ్చారెడ్డి గారు. మా వెంకయ్య చాలా గొప్పగా చెబుతున్నాడు అతని గురించి అన్నాడు మందారెడ్డి గారు. అవును, అతను చాలా గొప్పోడు. అతను మన ఊళ్ళో ఉండటం ఊరోళ్ళు చేసుకున్న అదృష్టం అనుకోవాలి. అద్దీ గిద్దీ ఏమొద్దు, మా ఊరు వచ్చేసి మా ఇంట్లో ఉండండి అని కబురు చేస్తున్నట్లే చెల్లూరుకి అమ్మోరు. అతనికి ఏదన్నా చేసి మన ఊళ్ళోనే ఉంచేసుకుందాం అని మేమంతా అనుకుంటున్నాం అన్నాడు చింతా రామకృష్ణారెడ్డి గారు. అయితే ఏం చేద్దామంటారు అడిగాడు మందారెడ్డి. ఊరికే అతనికి చిన్న హాస్పిటల్ లాంటిది కట్టించామనుకోండి, ఈ జన్మకి మన ఊరు నుంచి కదలడు, ఏమంటారు అన్నాడు కర్రి లచ్చారెడ్డి గారు. బాగుంది, వెంటనే మొదలెట్టేద్దాం అన్నాడు మందారెడ్డి గారు. ఈ చర్చ జరిగిన 4 రోజుల తర్వాత మంచి రోజు చూసి స్కూల్ బిల్డింగ్ను ఆంచి ఉన్న ఖాళీ దొడ్డులో పునాదులు తవ్వించి 300 చదరపు అడుగులు ఇల్లు కట్టించేశాక ఒక సాయంత్రం శాస్త్రిని పిలిచి, ఈ ఇంటి ముందు మీరు హాస్పిటల్ పెట్టుకోండి, వెనకాల కాపురం ఉండండి, ఇది మీకు మా ఊరి కానుక అన్నారు. వాళ్ళ ఆదరానికి పొంగిపోయిన శాస్త్రి కళ్ళమ్మటి నీళ్లతో వాళ్ళ కాళ్ల మీద పడిపోయాడు. తనొచ్చి 3 నెలలు కూడా కాలేదు, ఇంత తక్కువ టైంలో అంత గొప్ప ఎదుగుదలకి తనకే విడ్డూరంగా ఉంది. పరమానందపడిపోయాడు శాస్త్రి. కొత్త ఇంట్లో గృహప్రవేశంతో పాటు సత్యనారాయణమూర్తి వ్రతం పెట్టుకున్న శాస్త్రి అందరిళ్లకి వెళ్ళి పేరు పేరున పిలిచి, భోజనం చేయకుండా వెళ్తే మట్టుకు నా మీద ఒట్టే అన్నాడు. ఊరివాళ్లు కట్టించి ఇచ్చిన ఇంటి ముందు పెద్ద పందిరి వేయించాడు. బాజా భజంత్రీలు, ముఖ్యంగా కోటయ్య డోలు వాయిద్యం పెట్టించాడు. వంటలు అవి పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాడు. ఆ రోజు గృహప్రవేశం. ఊరంతా కదిలొచ్చింది. శాస్త్రి దంపతులు సత్యనారాయణమూర్తి వ్రతంలో కూర్చుంటే ఇక చదివింపుల వాళ్ళు ఊరెత్తించేస్తూ ఉంటే అందరి పేర్లు పద్దుల పుస్తకంలో రాసుకుంటున్నాడు శాస్త్రి బావమరిది. ఆ రాత్రి వచ్చిన చదివింపులు పరుపు మీద పోసి ఎదురుగా భార్యను కూర్చోబెట్టుకుని లెక్క కడితే చాలా తేలింది. పేషెంట్ల దగ్గర ఫీజు ఎందుకు పుచ్చుకోవడం మానేశానో తెలుసా వసంతి అని అడిగాడు భార్యని. ఎందుకు అందామె. ఇలా సత్యనారాయణమూర్తి వ్రతం పెడదామని అన్నాడు. అర్థం కావడం లేదు అందామె. సరే, సింపుల్గా చెబుతాను విను. ఈ 3 నెలలుగా పేషెంట్ల దగ్గర 5-10 ఫీజు పుచ్చుకుంటే ఇలా చదివింపులు వచ్చేవి కావు. అలా వ్రతం పెడదామని ముందే తెలియడం వల్లే ఫీజులు తీసుకోవడం మానేశాను అని వివరంగా చెప్పాడు. ఇది గడిచిన మరో 3 నెలలకి గుంటూరులో పని పాట లేకుండా తిరుగుతున్న బామ్మర్దిని పిలిచి డిస్పెన్సరీ ఉండే చోట్లో సగం చోటుకు అడ్డంగా గోడ కట్టి ముందు పక్క గుమ్మం పెట్టించి అందులో మందుల షాప్ పెట్టించాడు. ఇక్కడి నుంచి అతను రాసిన ఖరీదైన మందులకి రాంపురం వెళ్లకుండా తన మెడికల్ షాపులోనే కొనడం మొదలెట్టారు. జనం దృష్టిలో డాక్టర్ గారు పైసా ఫీజు తీసుకోని పరమాత్ముడు అన్న పేరు సంపాదించుకున్న శాస్త్రి ఫీజుల కంటే చదివింపులే ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి 6 నెలలకోసారి వ్రతం పెట్టుకుంటున్నాడు. అటు పక్క చూస్తే మంచి సేల్స్తో మెడికల్ షాపు. ఎంత మాయకులు మా పల్లెటూరు జనం. మీరింతవరకు వంశీ మా పసలపూడి కథల నుండి డాక్టర్ గుంటూరు శాస్త్రి కథ విన్నారు. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి,
మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.